అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించినప్పటికీ కొంత నిరాశపరిచినాయి. పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించిన ఎన్నిక ఏదైతే ఉందో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా వరకు నిరాశపరిచింది. మేము ఊహించింది కాదు. కారణం ఏంటంటే గత 14 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల విషయంలో, అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి వారి కష్టానష్టాలను గుర్తించిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిని అందరం చూసినాం. కానీ ఎందుకో పట్టభద్రులు మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశపరిచిన మాట వాస్తవం. ఎందుకంటే చాలా విషయాలపైన మేము మాట్లాడేటప్పుడు ప్రధానంగా 10 సంవత్సరాల కాలం ఉద్యోగస్తులందరికీ కూడా అసలు సాలరీస్ ఎప్పుడు వస్తాయో అని తెలియని దుర్బలమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చూసిరు. అంతేకాకుండా ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా శ్రమించింది. వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు ఒక్కటికి 10 అడుగులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని చూసినాం. ఇకపోతే గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ జిల్లాలో పసుపుకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ పైన ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించినాం. ఈ సందర్భంగా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినాం. ఈ సీజన్ అయిపోయేంత వరకు మార్కెట్ కమిటీలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఒక ప్రత్యేకమైన ఒక అధికారిని నియమించమని చెప్పినాం. ఖచ్చితంగా అది ఈరోజు రేపో ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు సంబంధించిన కొంత మరి కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, లేకుంటే వాళ్ళు ఎందుకు ఒక గత 2-3 రోజులుగా టెండర్లో పార్టిసిపేట్ అవుతారో విషయానిపైన కూడా నిన్న జేసీ గారు చర్చించి తర్వాత టెండర్ ప్రక్రియ కూడా షురూ చేసినటువంటి పరిస్థితి. దీని ద్వారా రైతులందరూ కూడా కొంచెం విజ్ఞతతో ఉండాలి. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన అన్ని విషయాలపైన ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది. మీకు జరిగిన అసౌకర్యానికి ఖచ్చితంగా మేము చింతిస్తున్నాం. భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందులో భాగంగానే కలెక్టర్ గారు నేడో రేపో, ఎందుకంటే మా జిల్లాకు సంబంధించిన పెద్దలు కలెక్టర్ గారికి చెప్పారు, ఇవాళనో రేపో ఒక ప్రత్యేక అధికారి, ఎందుకంటే సీజన్కు ఎవ్రీ సీజన్లో ఒక ప్రత్యేక అధికారి నుంచి పసుపు రైతుల యొక్క సమస్యలపైన స్పందించాం. రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినట్టు ఏ విధులు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్కడ కూడా ల్యాబ్స్ లేకుండా తీసుకునేందుకు నిరంతరం అక్కడ మా చైర్మన్ ఉన్నాడు. అదేవిధంగా ప్రత్యేక అధికారితో కలిపి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యతను తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీగా రైతులకు మేము ఈ హామీ ఇస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే గత 3-4 సంవత్సరాలుగా ఇదే తంతు. ధరలు పెరిగిన ప్రతిసారి నేను చేయడం ద్వారానే పెరిగింది, నేను ముక్కు భూమికి రాస్తేనే పెరిగింది, నేను కాలు చేతులు కిందికి మీదకి ఆడిస్తేనే పెరిగింది అని చెప్పినటువంటి మన స్థానిక పార్లమెంటు సభ్యులు అరవింద్, మరి గత వారం రోజులుగా 15 రోజులుగా జరుగుతున్నటువంటి ధరల తగ్గుదల పైన నిన్ననో మొన్ననో వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసిపోయాడు. ఎందుకు స్పందించలేడు? ఆ మార్కెట్ పైన, పసుపు మార్కెట్ పైన
ఆయన పసుపు రైతుల పైన ఆయనకున్న చిత్తశుద్ధిని దీని ద్వారా మీరు తెలుసుకోండి. జిల్లాకు ఎట్లా అప్పుడు అడపచ్చి ఆయన కనీసం వచ్చినప్పుడన్నా ఆ పసుపు రైతులకు సంబంధించింది తెలుసుకునేది ఉండే. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతుల సమస్యలు తీరుతాయని చెప్పిన అరవింద్ మరి పసుపు బోర్డు తీసుకుపోయేమో ఢిల్లీలో పెట్టిండు, పసుపు అంతానేమో నిజామాబాద్లో ఉన్నది. ఏ విధంగా ఈ కోఆర్డినేషన్ జరుగుతుందో ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఆలోచించాలి. ఖచ్చితంగా పసుపు బోర్డు ఇక్కడనే ఉండి అధికారులు ఇక్కడ ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పసుపు రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని అరవింద్కు ఈ మాత్రం జ్ఞానం లేకపోవడం ఏదైతే ఉందో అది బాధగా అనిపిస్తుంది. రైతాంగ పక్షాన ఆయన ఖచ్చితంగా ఆలోచించాలా. వెంటనే పసుపు బోర్డును తీసుకొచ్చి నిజామాబాద్లో ఆఫీస్ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.